హలో ఎవ్రీవన్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డెజర్ట్ నేషనల్ పార్క్లో 12 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఒకే దగ్గర కనిపించాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఎన్విరాన్మెంట్ ప్రకారం ఇంపార్టెంట్. హ్యాబిటాట్ అరిడ్ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది. ఇది ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి క్రిటికలీ ఎండేంజర్డ్. సైట్స్ ప్రకారం ఏ స్టేటస్లో ఉంది? అపెండిక్స్ 1లో ఉంది. కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్లో అపెండిక్స్ 1లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1లో ఉంది. ఠీకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బర్డ్. ఇది వన్ ఆఫ్ ది హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్ అనమాట. మగని ఆడని కలర్ ఆఫ్ ది ఫెదర్స్ బట్టి డిస్క్రిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ డెజర్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అడుగుతారు. రాజస్థాన్లో ఉంది, నియర్ ద టౌన్స్ ఆఫ్ జైసల్మార్ అండ్ బార్మార్. ఠీకే. థార్ డెజర్ట్కి కొంచెం దగ్గరలో. నెక్స్ట్ వచ్చేసి న్యూస్లో సైబర్ షీల్డ్ అని ఒక వర్డ్ కనిపించింది. ఏంటంటే ఇండియా 1800 crore వర్త్ ఆఫ్ ఆన్లైన్ ఫ్రాడ్ని కనిపెట్టేసింది అనమాట వితిన్ 90 days ఈ సైబర్ షీల్డ్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా. సో మన సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ గురించి చూసామనుకోండి, మనకు ఒక రిజిస్ట్రీ ఉంది, SCR సెంట్రల్ సస్పెక్ట్ రిజిస్ట్రీ. ఇదేంటంటే మన సైబర్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఒక రిజిస్ట్రీ ఉంటుందన్నమాట. దాంట్లో ఐడెంటిఫైయర్స్ యొక్క లిస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి ఎప్పుడైనా ఫ్రాడ్ జరిగినా వెంటనే ఐడెంటిఫై చేయడానికి. ఠీకే. ఎవరు దీన్ని డెవలప్ చేశారు అంటే I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. 4 C's ఉన్నాయి కదా, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇది బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క కొలాబరేషన్తో చేశారు. ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? I4C మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఠీకే. సైబర్ క్రైమ్, లా ఎన్ఫోర్స్మెంట్ వీటి గురించి డీల్ చేస్తుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూ ఢిల్లీ. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ న్యూస్లో ఉంది. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఏంటంటే ఈవెన్ అక్కడ జనాలు తక్కువ ఉన్నారని చెప్పి సైంటిస్ట్ కాని వాళ్ళని కూడా వాళ్ళు యాజ్ అ మెంబర్స్గా తీసుకుంటున్నారంట. అందుకు న్యూస్లో వచ్చింది. సో ఈ సైన్స్ అకాడమీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1935లో. ఠీకే. దీని మెయిన్ పని ఏంటంటే ఈ జర్నల్స్, మెమోయిర్స్, రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ పబ్లిష్ చేయడం, జనాలలో సైంటిఫిక్ టెంపర్ని ఇంక్రీజ్ చేయడం, సైంటిఫిక్ నాలెడ్జ్ కోసం పనిచేయడం. అర్లియర్ దీన్ని NISI అని పిలిచేవారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా అని చెప్పి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి 1951 వరకు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ కలకత్తాలో ఉండేది. దాని తర్వాత దీన్ని న్యూఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఠీకే. సో డిఫరెంట్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేయడము, మెమోయిర్స్ పబ్లిష్ చేయడము, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్కి అసిస్ట్ చేయడం దీని పని. న్యూస్లో నెక్స్ట్ హంటింగ్టన్ డిసీజ్ అని ఒకటి ఉందన్నమాట. పేరేంటి? హంటింగ్టన్స్ డిసీజ్. ఇదేంటంటే ఒక మ్యూటేటెడ్ జీన్ వల్ల వచ్చే రోగం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ సెల్స్ అనేవి డీజనరేట్ అవుతుంది. జెనెటిక్ మ్యూటేషన్ వల్ల బ్రెయిన్ జెన్స్. ఏ ఏజ్ గ్రూప్ని ఎఫెక్ట్ చేస్తుంది? ఎక్కువగా 30 to 50. యాక్చువల్గా మ్యూటేటెడ్ జీన్ వల్ల వస్తే ముందే తెలిసినా కూడా దాని ఆన్సెట్ బాడీలోకి వచ్చేది మాత్రం చాలా లేట్గా ఆన్సెట్ అవుతుంది అనమాట. ఇప్పటికీ ఓన్లీ సిమ్టమ్స్ని మేనేజ్ చేయడానికి మాత్రమే మెడిసిన్ ఉంది, కంప్లీట్గా క్యూర్ చేయడానికి లేదు. ఠీకే. ఏంటంటే ఒక స్పెసిఫిక్ జీన్ అనేది మళ్ళీ DNA సీక్వెన్స్లో రిపీట్ అవుతూ ఉంటుంది, known as CAG. సో హంటింగ్టన్ డిసీజ్. ఇవాళ వచ్చిన ఇంకో న్యూస్ ఆర్టికల్ ఏంటంటే ఇండియా ఫేజెస్ అవుట్ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్. ఏంటంటే 2024 ఇయర్ని మనం ఓవర్వ్యూ చూస్తే మనం HCFCస్ని కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేసాము. దీనివల్ల మనం ఏదైతే మాంట్రియల్ ప్రోటోకాల్లో సైన్ చేసామో మన ఆబ్లిగేషన్ని మనం పూర్తి చేసినట్టు. మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి చూస్తే అది 1987లో సైన్ చేశారు. 1989లో ఫోర్స్లోకి వచ్చిందనమాట. దీంట్లో 98% ఆఫ్ ది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని మనం అంటే కంప్లీట్గా ఈ సబ్స్టెన్సెస్ని తీసేసి ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని మాట్లాడుకున్నారనమాట. అది కూడా కోపెన్హాగన్ సమిట్లో ఇంకా స్ట్రెంగ్థెన్ చేసుకున్నారు. సో దాని ప్రకారం HCFCస్ని ఇండియా అనేది ఫేజ్ అవుట్ చేసేసి. నెక్స్ట్ ఇండో మయన్మార్ బార్డర్ రెగ్యులేషన్స్ గురించి న్యూస్లో వచ్చింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్లోకి ఫారినర్స్, ఇలీగల్ ఇమిగ్రెంట్స్ చాలామంది వస్తున్నారని కేర్ఫుల్గా ఉండడానికి ఇండియా కొంచెం టైట్ చేసింది రెగ్యులేషన్స్. దాని ప్రకారం ప్రొటెక్టెడ్ ఏరియా రెజీమ్ ఇది 3 స్టేట్స్లో ఉందన్నమాట ఇప్పుడు, మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్. దీన్ని బట్టి ఫారిన్ నేషనల్స్ ఎవరైనా విజిట్ చేయాలంటే స్పెషల్ పర్మిట్స్తో రావాలి. ఇంకొకటి ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్. దీని ప్రకారం ఏంటంటే మనము బార్డర్ ఉంటుంది కదా ఫారిన్ కంట్రీకి, బార్డర్ నుంచి అంతకుముందుకు 16 kilometers వరకు వితౌట్ వీసా రావచ్చు, అలాంటి ప్రొవిజన్ ఉండింది. బట్ ఇప్పుడు దాన్ని లిమిట్ చేసేసి జస్ట్ 10 kilometersకి తగ్గించారు. దీన్ని బట్టి ఏంటి చాలా టైట్ చేస్తున్నారు బార్డర్ పాస్ని. ఠీకే. బార్డర్ కంట్రీస్ నుంచి వచ్చే పాసెస్ని చాలా టైట్ చేస్తున్నారు. న్యూస్లో ఒక బిల్లు గురించి వచ్చింది. ఏంటంటే ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఇన్
ఎయిర్క్రాఫ్ట్స్ ఆబ్జెక్ట్స్ బిల్ 2024. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే లీజింగ్ గురించి ఇవాళ న్యూస్లో వచ్చింది. అంటే ఎయిర్క్రాఫ్ట్స్ కోసం కొన్ని ఎక్విప్మెంట్ తయారు చేయడానికి లీజ్ తీసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా తక్కువ కాస్ట్కి లీజ్ తీసుకోవచ్చు అన్న ప్రొవిజన్ ఒక ప్రొవైడ్ చేశారు. ఆల్సో బై ద ఎండ్ ఆఫ్ ది డికేడ్ 2030 కల్లా నియర్లీ 1000 న్యూ కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ని ఎక్విజిషన్ చేసుకోవాలి అని ఈ బిల్లో డిసైడ్ అయ్యారనమాట. సో ఎక్విప్మెంట్ లీజ్ గురించి, ఎక్విజిషన్ గురించి ఇండియన్ ఏవియేషన్ సెక్టార్లో. ఆల్సో ఇంకో చిన్న న్యూస్, శ్రీలంకకి లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చైనా నుంచి వస్తుందంట. ఇది మనకేం అవసరం అనుకోవచ్చు, బికాస్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది కదా, అది చైనా మొత్తం వరల్డ్ అంతా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటుంది. శ్రీలంక మన నైబరింగ్ కంట్రీ కాబట్టి మనం దీంతో కేర్ఫుల్గా ఉండాలి. సో హైయెస్ట్ ఎఫ్డిఐ వాళ్ళకి చైనా నుంచి. నెక్స్ట్ స్నో లెపర్డ్స్ గురించి న్యూస్లో ఉంది. ఏంటంటే చైనాలో ఒక ప్రావిన్స్ ఉంది కింగాయ్. ఈ ప్లేసెస్ ఇంపార్టెంట్ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. కింగాయ్ ప్రావిన్స్లో నియర్లీ 1000 స్నో లెపర్డ్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ హ్యాబిటాట్ అనమాట. స్నో లెపర్డ్ గురించి మనం మాట్లాడామనుకోండి, ఏ హైట్స్లో ఉంటుంది, 1800 to 5500 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఆల్పైన్, సబాల్పైన్, సెమీ అరిడ్ సిస్టమ్స్, ఈ అన్ని సిస్టమ్స్లో స్నో లెపర్డ్ బతకగలదన్నమాట. అయితే ఈ స్నో లెపర్డ్ గురించి మనం కన్వర్జేషన్ స్టేటస్ చూసామనుకోండి IUCNలో, ఇప్పుడు అది వల్నరబుల్. ఒకప్పుడు 2017లో ఎండేంజర్డ్ ఉండే, బట్ దాన్ని వల్నరబుల్కి తీసుకొచ్చారు. అంటే కొంచెం బెటర్ అయింది పాపులేషన్. థ్రెట్స్ ఏంటి వాళ్ళకి, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాంటాక్ట్, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్, ఫుడ్ దొరకకపోవడము, క్లైమేట్ చేంజ్, ఇవన్నిటి వల్ల వాళ్ళ పాపులేషన్ తగ్గిపోతుంది. ఈ ప్లేస్ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రాజెక్ట్స్ చాలా అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి వరల్డ్ వైడ్. ఎస్పెషల్లీ ఇండియాలో కూడా విపరీతమైన ప్రాజెక్ట్ అనౌన్స్ జరుగుతుంది. బట్ దాని ప్రకారం పని జరుగుతుందా అంటే కాదు. 2023లో చూసుకున్నామనుకోండి, 190 గ్రీన్ హైడ్రోజన్ ప్రోడక్ట్స్ని గ్లోబలీ ట్రాక్ చేశారు. అయితే 4.3 గీగావాట్ అని ఒక గోల్ పెట్టుకుంటే ఓన్లీ 0.3 గీగావాట్ మాత్రమే కెపాసిటీ ఇన్స్టాల్ అయింది. అంటే జస్ట్ 7% సక్సెస్ రేట్ మాత్రమే ఉందన్నమాట. నియర్లీ 86% ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేశారు, కానీ టైంకి దాన్ని రియలైజ్ చేయట్లేదు. ఠీకే, మళ్ళీ ఫ్యూచర్ అంబిషన్స్ చూసుకున్నామనుకోండి, 2021 నుంచి ఒక పైప్ లైన్ పెడదాము అనేసి ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. దాన్ని ఎడిషన్ చేసుకుంటూ పోతే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ వచ్చేసి 420 గీగావాట్స్ చేయాలి అని చెప్పేసి. బట్ దానికి చాలా అమౌంట్ ఆఫ్ మనీ కావాల్సి వస్తుందంట, $1.3 ట్రిలియన్ కావాల్సి వస్తుందంట. కానీ ఆ ఫైనాన్స్ దొరకడమే కష్టంగా ఉంది. అయితే మన క్వశ్చన్ ఏమడుగుతారు, గ్రీన్ హైడ్రోజన్లో ఫస్ట్ ఉన్న కంట్రీ ఇది అని అడిగారు అనుకోండి, యూరోప్, దాని తర్వాత ఆస్ట్రేలియా, దాని తర్వాత సెంట్రల్ అమెరికా లేదా సౌత్ అమెరికా. నెక్స్ట్ కృష్ణా రివర్ న్యూస్లో ఉంది. ఏంటంటే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ని నిర్మిద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ బాగా వరదలు వచ్చేసి మునిగిపోతున్నాయి కాబట్టి. సో కృష్ణా రివర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నియర్లీ 1400 కిలోమీటర్ ట్రావెల్ అవుతుంది త్రూ సెవరల్ స్టేట్. అగ్రికల్చర్కి, ఇండస్ట్రీకి చాలా అవసరం. పెనిన్సులర్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ రివర్. ఫస్ట్ ఏంటిది, గోదావరి. దాని తర్వాత సెకండ్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అని అడిగారు అనుకోండి, మహాబలేశ్వర్. ఎక్కడుంది ఇది, సతారా డిస్ట్రిక్ట్, మహారాష్ట్రలో ఉంది. నార్త్లో బాలాఘట్ రేంజ్ ఉంటుంది, ఈస్ట్లో ఈస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, వెస్ట్లో వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. ట్రిబ్యూటరీస్ వచ్చేసి వెన్న, కొయినా, పంచ్గంగా, దూద్గంగా, ఘాట్ప్రభ, మాల్ప్రభ, తుంగభద్ర. లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఏం పేరు, ఆయన పేరు మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన ఒక టూల్ కిట్ని లాంచ్ చేశారు. ఏంటది, స్వచ్ఛ్ సర్వేక్షణ్ టూల్ కిట్. ఇదేంటంటే సిటీస్ని అసెస్ చేయడం అనమాట. అర్బన్ శానిటేషన్లో ఏ సిటీస్ ముందున్నాయి త్రూ పబ్లిక్ పార్టిసిపేషన్ అని చెప్పేసి. ఎప్పుడు ఇనిషియేట్ చేశారు ఈ స్కీమ్ని, 2016లో. ఏ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇది సిటీస్ని ఎవాల్యుయేట్ చేస్తుంది, అది కూడా పాపులేషన్ బట్టి. చాలా చిన్న సిటీస్ నుంచి పెద్ద సిటీస్ వరకు. వెరీ స్మాల్ సిటీస్లో మనం లెస్ దెన్ 20,000 పాపులేషన్ ఉన్నది. ఏది ఫస్ట్ ఉంది ఇప్పుడు, పంచ్గని, పతాన్లో. స్మాల్ సిటీస్ అంటే 20K నుంచి 50K పాపులేషన్ ఉన్నది. ఏది ఫస్ట్ ఉంది, వితా, సస్వాద్. మీడియం సిటీస్లో 50K నుండి 3 lakh పాపులేషన్. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఫస్ట్ ఉంది. బిగ్ సిటీస్లో 3 lakh నుంచి 10 lakh పాపులేషన్. ఏది ఫస్ట్ ఉంది, నోయిడా ఇంకా ఛత్తీస్గఢ్. మిలియన్ ప్లస్ సిటీస్, ఇంక పెద్దవన్నమాట. అంటే మోర్ దెన్ 10 lakh పాపులేషన్ నోట్. ఏది ఫస్ట్ ఉంది, నవీ ముంబై, ఇండోర్, సూరత్. ఠీకే, ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సండే కరెంట్ అఫైర్స్ ఉంటే చూద్దాము, లేదా డైలీ వీక్ డేస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. థ్యాంక్ యూ.